ఇంట్లో దయ్యంగా తిరుగుతున్న బామ్మగారి నగలన్నీ కొత్త కోడలు ఎవ్వరికీ చెప్పకుండా అమ్మేసిందని తెలిసి ఆ బామ్మ దయ్యం కోపంతో ఊగిపోతూ కోడల్ని దడదడా బాధిస్తుంది. దానికి ఆ కోడలు భయపడుతూ, నా భర్త ఫుల్ కష్టాల్లో ఉన్నాడు బామ్మ, అందుకే నీ నగలు అమ్మలేదు, బ్యాంకులో తాకట్టు పెట్టానంతే, త్వరలోనే డబ్బు సంపాదించి ఆ నగలు విడిపిస్తానని చెప్తుంది. బామ్మ కూడా శాంతించి, సరే త్వరగా నగలని విడిపించి దారి చూడు అని వార్నింగ్ ఇస్తుంది. ఆ నగల ద్వారా వచ్చిన డబ్బులతో కోడలి భర్త చాలా చీరలు కొని పెద్దగా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఈ షాప్ కి పేరు పెడదాం అని భర్త అడిగితే, ఈ బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి బామ్మే కారణం, అందుకే బామ్మ పేరే పెడదామని చెప్పి షాప్ కి రాజమోహని అని పేరు పెడతారు. ఇద్దరు అనుకున్నట్లే బిజినెస్ ఫుల్ లాభాల్లో నడుస్తుంది. కోడలు కూడా చెప్పినట్లే బామ్మ నగలను విడిపిస్తుంది. నగలు తిరిగి రావడం, షాప్ కి తన పేరే పెట్టడం చూసి బామ్మ దయ్యం బాగా ఇంప్రెస్ అయిపోతుంది. నేను చనిపోయాక నన్ను అందరూ మర్చిపోయారనుకున్నా, కానీ నా పేరు పెట్టడం చాలా హ్యాపీగా ఉంది అని ఎమోషనల్ అవుతుంది. రాత్రి షాప్ క్లోజ్ చేశాక బామ్మ సైలెంట్ గా షాప్ లోకి వెళ్లి అక్కడున్న కలర్ఫుల్ చీరలన్నీ చూస్తుంది. జీవితాంతం తెల్ల చీరలోనే బతికిన బామ్మ మొదటిసారి ఆ రంగుల చీరలను తన ఒంటి మీద వేసుకొని మురిసిపోతుంది. కోడిలతో బామ్మకి మంచి బాండింగ్ సెట్ అవుతుంది. నువ్వు నా పేరే షాప్ కి పెట్టావు కాబట్టి నీకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా నా నగలు వాడుకో, కానీ అమ్మయ్యకు అని చెప్తుంది. అయితే ఇంట్లో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి డౌట్ వచ్చి, ఇంత పెద్ద షాప్ పెట్టడానికి నీకు డబ్బులు ఎక్కడివి అని కోడల్ని నిలదీయడం స్టార్ట్ చేస్తారు. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న బామ్మదేయం తన సూపర్ పవర్స్ వాడి వాళ్ళు అడగాలనుకున్న ప్రశ్నలన్నీ మర్చిపోయేలా మైండ్ బ్లాక్ చేస్తుంది. బామ్మదేయం సపోర్ట్ తో కోడల్ బిజినెస్ లో ఇంకా ఏమేం సాధిస్తుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.